ఫర్ ద ఫస్ట్ టైం డీమార్ట్‌లో ఇంత మంచి ఆఫర్ చూస్తున్నాను. ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు క్వీన్ మధు అఫీషియల్. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి ఎప్పుడు కూర్చొని వీడియోస్ చేసేది ఈరోజు డీమార్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? డీమార్ట్‌లో చాలా ఆఫర్స్ పెట్టారండి. ఫుడ్ ఐటమ్స్ మీద, గ్రాసరీ ఐటమ్స్ మీద అండ్ టప్పర్‌వేర్ మీద అన్నిటిపైన కూడా చాలా ఆఫర్స్ పెట్టారు. ఇంకేం కూర్చొని వీడియో చేస్తామండి. అందుకని ఇంకా లేట్ చేయకుండా నేనైతే డీమార్ట్‌కి వచ్చేసాను. మనకు కూడా చాలా ఐటమ్స్ కావాలి. బిల్ కూడా ఎంత అవుతుందో అసలు చెప్పలేము. అన్ని ఐటమ్స్ కావాలి. సో లేట్ చేయకుండా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరూ కింద నుంచి షాపింగ్ చేసుకొని వెళ్తే మనం పైనుంచి షాపింగ్ చేసుకొని వద్దాం. ఎందుకు అంటే కింద అన్ని కొనేసి మళ్ళీ పైకి పట్టుకొని వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి అన్నీ మోసుకొని వచ్చే కంటే పైనుంచి అలా దిగితే బెస్ట్ కదా అని చెప్పేసి నేనైతే పైకి అయితే వెళ్ళిపోయాను. ఇక్కడ కొన్ని ప్లాస్టిక్ డబ్బాలు అయితే కావాలి, పప్పులు అవన్నీ వేసుకోవడానికి. అన్నీ కూడా ఆఫర్స్లోనే ఉన్నాయి. చాలా తక్కువ ప్రైజెస్కే దొరుకుతున్నాయి అనమాట. 3 పీస్ సెట్స్ అన్నీ దొరికినాయి. నాకు ఒక 5 పీస్ సెట్ కూడా దొరికింది. అవన్నీ తీసుకుంటున్నాను. చాలా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి. 199 ఉన్నాయి, 99 రూపీస్ ఉన్నాయి. అలా చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి ఫ్రూట్స్ పెట్టుకోవడానికి, డైనింగ్ టేబుల్ మీద ఫ్రూట్స్ పెట్టుకోవడానికి వాటికి బాగా యూజ్ అవుతుంది. బట్ మా అన్నయ్య చాలా డెలికేట్గా ఉన్నాయి, అవసరమా అని అంటున్నాడు. నాకైతే మోడల్స్ నచ్చాయి. ఇది చాలా డెలికేట్గా ఉంది. మోడల్ అయితే బాగుంది కానీ చాలా డెలికేట్గా ఉంది. సో మా అన్నగాడు వద్దన్నాడు. వాడు వద్దన్న తర్వాత నేను తీసుకున్నాను అంటే దానికి ఏదైనా అయితే తీసుకున్నా చూడు వద్దు అన్న అని చెప్పేసి నాతో వాదిస్తాడు. సో అందుకని చెప్పేసి నేను కూడా డ్రాప్ అయిపోయాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 49 రూపీస్కి 3 ప్లేట్స్ ఉన్నాయి. ఇవి కూడా బాగున్నాయి, ఏమైనా బ్రౌల్స్ లాగా వేసుకోవడానికి. అండ్ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకటి కనిపించింది. ఇదేంటో నాకు అర్థం కాలేదు. ఒక గంట సేపు చూసాను. అన్ని ప్లాస్టిక్ ఫ్లవర్స్ లాగా ఉన్నాయి, అసలు ఏంటి అన్నది. అప్పుడు మా అన్నయ్య చెప్పాడు అది ఫ్రేగ్రెన్స్ అనమాట, రూమ్లో స్మెల్ రావడానికి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వాలెట్స్ ఉన్నాయి, హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, చాలా వెరైటీస్ ఉన్నాయి. బట్ నేనేంటంటే మీషోలో ఉన్న ఐటమ్స్ మీద వీడియోస్ చేస్తుంటాను కదా, బాగా మీషో గురించి నాకు బాగా తెలుసు. అందులో ఉన్న ఐటమ్స్ ఏవి బాగుంటాయి, క్వాలిటీ ఎలా ఉంటుంది, ప్రైజెస్ ఎలా ఉంటాయి అన్నీ కంపేర్ చేసుకుంటాను. సో ఇక్కడ కూడా కొన్నప్పుడు నేను అవే చూసుకుంటాను అనమాట. మీషోకి ఇక్కడికి ఎంత డిఫరెన్సెస్ ఉంది, క్వాలిటీ అక్కడికి ఇక్కడికి ఎలా ఉంది అంతా కంపేర్ చేసుకొని నేను కొనుక్కుంటాను. ఎందుకంటే నాకు అంత అర్జెంట్ కాదు. అంత అర్జెంట్ అనుకుంటే ₹1 ఎక్స్ట్రానే కొనేస్తాను. అర్జెంట్ కానిది నేను కంపేర్ చేసుకొని ఎక్కడ తక్కువ దొరికితే అక్కడే తీసుకుంటాను. మా అన్నగాడికి చాక్ కావాలరా అంటే పీకల కోసం అంత కత్తించాడు, ఏకంగా మటన్ షాప్ పెట్టినట్టు. చిన్నది తీసుకోరా అంటే మళ్ళీ చిన్నది తీసుకున్నాడు. అండ్ ఇక్కడ ట్రే చూస్తున్నాడు అనమాట, కాఫీస్ టీస్ అవి ఇవ్వడానికి ట్రేస్ చూస్తున్నాడు. బట్ నాకు అంతగా ఏం నచ్చలేదు. ఇది ఒకటి నచ్చింది కానీ అంతగా నేను మోడల్స్ నచ్చలేదు. బట్ తీసుకున్నాం ఒకటి. అండ్ నాకు బాగా నచ్చింది అయితే ఈ ఫ్యాన్. మా అన్నయ్య తిడుతున్నాడు అది 2 రోజులు కూడా పనిచేయదే, నీకు ఎందుకు అంత పిచ్చి అని. బట్ నాకు చాలా బాగా నచ్చింది. కానీ వాడు తీసుకొని ఇవ్వలేదు నన్ను. మంచి గాలి వస్తుంది, మంచిగా లైట్ వస్తుంది, కానీ ఎక్కువ రోజులు ఉండదంట ఇది. నాకు అదేంటో మరి చిన్న చిన్న సామాన్లు అంటూ ఉంటాయి కదా, ఆడుకునే సామాన్లు లాగా చిన్న చిన్నగా ఏమైనా ఉంటే నాకు చాలా అట్రాక్ట్ అయిపోతాను, నాకు బాగా నచ్చుతుంది. అలాగే ఈ ఫ్యాన్ కూడా నాకు బాగా నచ్చింది. బట్ అది తీసుకొని లేదు. అండ్ ఈ హ్యాండ్ బ్యాగ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హ్యాండ్ బ్యాగ్ చూశాను. బట్ దానికి హ్యాండిల్ వేరే ఉండేది, అది బాగా నచ్చింది, ఇది నచ్చలేదు. సో అందుకే నేను డ్రాప్ అయిపోయాను. ఇక్కడ కటిన్స్ చూసాం అనమాట. నేను కటిన్స్ కంపేర్ చేసుకున్నాను. కటిన్స్ ఇక్కడ 250, 350 అలా ఉన్నాయి. బట్ మా ఇంటి దగ్గర సంతలోని 150కి 200కి మంచిగా వచ్చేస్తున్నాయి అని చెప్పేసి నేను డ్రాప్ అయిపోయాను. ఎందుకు అబద్ధం, మనం గొప్పలకి ఎప్పుడు వెళ్ళము. నాకు నచ్చాలి అంటే కొన్నిటి మీద డబ్బులు పెట్టాలన్న దాని మీద పెడతాను. అవసరం లేదు, అంత నీడ్ కాదన్న దానిపైనే నేను పెట్టను. సో ఇవి వచ్చేసి వేస్ట్ క్లాత్ అనమాట. మన స్టవ్స్ ఏమైనా క్లీన్ చేసుకోవడానికి, హ్యాండ్స్ కూడా క్లీన్ చేసుకోవడానికి, వాటికి యూస్ చేయడానికి కొన్ని వేస్ట్ క్లాత్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇప్పుడు వచ్చేసి వాటర్ బాటిల్స్. సమ్మర్ వచ్చిందంటేనే వాటర్ బాటిల్స్ చాలా ఇంపార్టెంట్ కదా. మా ఇంట్లో అస్సలకి ఉండవు, ఎందుకంటే నేను ఎక్కడికైనా తీసుకెళ్ళి అక్కడే మర్చిపోతాను, లేదంటే పడేస్తాను, విరిగిపోతాయి, అలా జరుగుతూనే ఉంటాయి. సో వాటర్ బాటిల్స్ కన్ఫర్మ్గా ఉండాలి. అండ్ హ్యాండ్ బ్యాగ్స్ చూసాను బట్ అంతగా నచ్చలేదు. అండ్ ఇంకా మ్యాట్స్ అవి అలాంటివి కూడా తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి కింద ఫ్లోర్కి అయితే వచ్చాను అనమాట, అంటే ఫుడ్స్కి వచ్చానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగా ఎంచేది మ్యాగీస్, చాక్లెట్స్ ఇవే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో ఇక్కడ ఈ మసాలాల దగ్గర నేను ఎంత కన్ఫ్యూజ్ అయిపోయిందంటే ఇన్ని బోర్డ్స్ పెట్టేసి ఇన్ని పెడితే ఏది ఎక్కడ ఉందో నాకు మైండ్ అంతా ఫ్రీజ్ అయిపోయింది, బుర్ర పాడైపోయి ఇంకా వదిలేసి షుగర్ వైపు వెళ్ళి షుగర్ తీసుకుని అనమాట. ఒక ఇది వచ్చేసి 5 కేజీస్ బ్యాగ్ 600 అరౌండ్ అలా పడింది. అంటే 600 అంటే ఒక బ్యాగ్ 300, రెండు కలిపి 600 పడింది అనమాట. 5 కేజీస్. అండ్ ఇది వచ్చేసి బెల్లం పౌడర్ అనమాట, జాగరీ పౌడర్. డీమార్ట్లో అన్నీ కూడా చాలా వరకు అన్నీ కూడా 1+1 ఆఫరే పెట్టారు, చాలా బాగున్నాయి. సో ఈ బెల్లం కూడా అంతే, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంట. అన్నిటిపైన ఆఫర్ ఉంది, ప్రతి ఒక్క దాని మీద ఆఫర్ లేదంటూ లేదు. బట్ ఇది ఇంకా ఆఫర్ ఇస్తున్నాడు అంటే దాని వెనకాల చాలా రీజన్స్ ఉంటాయి, నాకు తెలుసు. మరి ఇప్పుడు చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలీదు. బట్ చాలా రీజన్స్ అయితే ఉంటాయి. వాడెవడేం ఫ్రీగా ఇచ్చాడు మనకి, చాలా రీజన్స్ ఉంటాయి దాని వెనకాల. అలా అని చెడ్డవని చెప్పను, చెడ్డవైతే నేను ఎందుకు కొంటాను చెప్పండి, చెడ్డవని ఏం చెప్పను. బట్ కొన్ని రీజన్స్ ఉంటాయి వాడు మనకు ఆఫర్ ఇవ్వడానికి. సో మూసుకొని తీసుకోవడం, అంతకుమించి ఇంకేం లేదు. అండ్ గులాబ్ జామ్ నా ఫేవరెట్. నేను వెళ్ళగానే ఎప్పుడు వెతికేది అదే, గులాబ్ జామ్ కోసం వెతుకుతాను. అదేంటో కానివ్వండి, డీమార్ట్ కానీ ఏదైనా షాపింగ్ మాల్స్కి ఏదైనా వెళ్తే
మనం ఒకటి కొన్నాక వెళ్తాం, ఇంకొకటి కొంటాము. ఒక 10 నిమిషాలు వెళ్ళి కొనేసి వచ్చేద్దాం అనుకుంటాం, గంట చేస్తాం, 2 గంటలు చేస్తాం, 3 గంటలు చేస్తాం. యాక్చువల్గా నేనైతే ఇక్కడికి 11:00 వచ్చాను. 11:30 అవుతుంది. ఆ టైంకి వచ్చి 3:30 వరకు ఇక్కడే ఉన్నాను. బయటికి 4:00 వచ్చాను. అంటే నేను ఫుడ్ కూడా మర్చిపోయాను ఈ షాపింగ్ ఇదిలో పడి. అసలు కళ్ళ ముందు ఇన్ని ఉంటే అసలు దేనిపైన వెళ్ళదు కదా. ఇది కొనాలి, అది కొనాలి, అది కొనాలని చెప్పేసి మొత్తం అంతా తిరిగాను. నేను డ్రింక్స్ ఒక్కటి తప్ప అన్నీ తీసుకోలేదు, ఎందుకంటే మొయ్యలేనని చెప్పేసి ఆ రూ. 2, రూ. 3 ఎక్స్ట్రా అయితే బయట తీసుకుందాం అని చెప్పేసి నేను తీసుకోలేదు డ్రింక్స్. కొంచెం వెయిట్ ఎక్కువ కదా, నేను ఒక్కదాన్నే మోసుకెళ్ళాలి, మా అన్నయ్య మోసుకొని రాడు. సో అది ప్రాబ్లం అనమాట. ఇక్కడ విమ్ బార్స్ మీద కూడా ఆఫర్ పెట్టాడు, అన్నిటిపైన ఆఫర్, అన్ని 1+1 1+1 పెట్టాడు. సో అందుకని చెప్పేసి నేను కూడా ఇంకా వదలకూడదని చెప్పేసి వచ్చాను. ఈ టైంలో మనకు అవసరమైన ఐటమ్స్ తీసుకుంటే ఒక్కొక్క దాని మీద ఒక రూ. 2 మిగిలిన, ఇన్ని ఐటమ్స్ మీద మిగిలింటే ఫైనల్గా ఒక 500 1000 మనకు మిగులుతుంది కదా. అలా మనం ఆలోచించుకోవాలన్నమాట. ఒక్కొక్క దాని రూ. 2 కోసం అక్కడికి వెళ్ళడం వేస్ట్, కానీ అన్ని ఐటమ్స్ కొనుక్కున్నప్పుడు రూ. 1000 మిగులుతుంది. సో అలా చేయొచ్చు అనమాట. ఒక్కొక్క ఐటమ్ కోసం అయితే అంత దూరం వెళ్ళవసలేదు, ఇక్కడే కొనుక్కోవడం బెటర్. ఇది వచ్చేసి ఫ్రోజన్ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ కూడా ఆఫర్స్ పెట్టారు. అన్నీ కూడా 1+1 ఆఫర్ పెట్టాడు. ఒక దానిపైన 10% తగ్గించడం, 20% తగ్గించడం, ఇలా పెట్టాడు. చాలా ఐటమ్స్ మీద పెట్టాడు. ఇవి వచ్చేసి హ్యాండ్ వాషెస్ అనమాట. ఇవి కూడా 1+1 ఆఫర్ నడుస్తుంది. సో ఇప్పుడు మై ఫేవరెట్ పర్ఫ్యూమ్స్ అనమాట. నేను చాలా అంటే చాలా పిచ్చి పర్ఫ్యూమ్స్కి. బికాజ్ మనం స్నానం చేసినా చేయకపోయినా మళ్ళీ ఫ్రెష్గా చూపించేది ఆ పర్ఫ్యూమ్స్ మాత్రమే. నేను స్నానం చేస్తానండి, జస్ట్ నార్మల్గా చెప్తున్నానంటే. చాలామంది అడుగుతారు, నేను వచ్చి రాగానే ఇంత మంచి స్మెల్ వస్తుంది, అసలు ఏం వాడతాం అది అని. ఇదే మార్నింగ్ డ్యూ, యాడ్లే మార్నింగ్ డ్యూ. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా రిఫ్రెషింగ్గా, చాలా స్పెషల్ స్మెల్ వస్తుంది. నాకు బాగా నచ్చుతుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు వచ్చేసి హెన్నా పౌడర్ అనమాట హెయిర్కి. నేను మంత్లీ వన్స్ ఆర్ 2 మంత్స్కి ఒకసారి కన్ఫర్మ్గా పెట్టుకుంటాను హెయిర్కి. ఎప్పుడు నార్మల్ ప్లెయిన్ హెన్నా పెట్టుకునేదాన్ని. ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా ఏదో చాలా ఐటమ్స్ చూపించాడు, ట్రై చేద్దామని చెప్పేసి వేరేదైతే తీసుకున్నాను. ఇప్పుడు మనం హనీ తీసుకుందాం అనమాట. హనీ కోసం నాకు అస్సలు అర్థం కాలేదు, ఇన్ని ఉన్నాయి కంపెనీ, అసలు ఏ బ్రాండ్ వాడితే బాగుంటుందా, లయన్ హనీయా, డాబర్ హనీయా, ఇంకా చాలా ఉన్నాయా, దానికోసం అని చెప్పేసి మా అన్నయ్య కడితే హనీ కోసం కూడా నన్ను అడుగుతావా చెల్లి, ఆ మాత్రం తెలియదా, ఏదో ఒకటి తీసుకొని కుక్కలా కలిసాడు. సో అంత ఎందుకు అర్పించడం అని చెప్పేసి నేనైతే డాబర్ హనీ తీసుకోనమాట. 1.2 kgs ఎంతో తీసుకున్నాను, అది 500 అలా పడింది. సో సన్ రైజ్ కాఫీ తీసుకుందామని వచ్చాను. ఇంత పెద్ద ప్యాకెట్ తీసుకుని 495 అలా పడింది. బట్ ఎందుకు, అది గాలి తగిలితే మళ్ళీ పడిపోద్ది, దీని బదులు చిన్న సైజు షాషెస్ తీసుకుంటే బెస్ట్ అని చెప్పేసి నేను ఇంకా డ్రాప్ అయిపోయాను అనమాట. అది తీసుకునే లేదు. ఇక్కడ హనీస్ ప్రైజెస్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, నాకు అర్థం కాలేదు ఎందుకు, దీనికోసం ఆలోచిస్తే బుర్రపాడని చెప్పేసి ఇంక వదిలేసి 1.2 kgs తీసేసుకొని వచ్చేసాను అనమాట. అండ్ ఇది వచ్చేసి ఎరేజర్స్. ఇప్పుడు కాలంలో పిల్లలకి మొబైల్ పిచ్ ఎక్కువ కదా, సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో ఫైనల్గా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ అనమాట. వీళ్ళిద్దరు ఉన్నారు చూసారా, వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మీరు బిల్ చేసుకున్నప్పుడు నా కార్డు ఇస్తాను, కార్డుతో స్వైప్ చేసుకోండి, నాకు ఫోన్పే చేసేయండి అని చెప్తున్నారు. ఈ రోజుల్లో ఎవరికి మంచి చేసినా సరే మనకే తిరిగి చెడవుతుంది. సో అలాంటివి ఎప్పుడు చేయకూడదు. ఎందుకంటే ఒక్కొక్కసారి నో చెప్పడం చాలా మంచిది. అంటే హెల్ప్ అది వాళ్ళకి అవసరం అయ్యి ఉండొచ్చు, కొంతమంది మంచి వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉండొచ్చు, అది మనకు తెలియదు. సో ఎందుకు రిస్క్ చేయడం, మన బతుకులు బాగాలేనప్పుడు మనం రిస్క్ చేయకూడదు. అందుకని చెప్పేసి నేనైతే లేదండి అవ్వదు అని చెప్పేశాను. నేను వెళ్ళి బిల్ చేయించేసుకున్నాను. సో డీమార్ట్కి వెళ్ళి వచ్చి చాలా అలసిపోయాము, ఇంకా ఫ్రెష్ కూడా అవ్వలేదు. చూసా జిమ్ వేసుకొని ఎలా ఉన్నానో. ఇప్పుడు ఏదైనా ఓపెన్ చేసేసి మీకు చూపించేయాలి, ఆ తర్వాత ఫ్రెష్ అవుదాం అనుకున్నాము. యాక్చువల్గా మేము ఏం కొందాం అనుకునే ఏం కొన్నాం, బిల్ ఎంత అయిందంటే, బిల్ వచ్చేసి 7000 అరౌండ్ అయిందంటే. ఇంకా కొన్ని సామాన్లు తీసేస్తే, నిన్న కూడా షాపింగ్ చేసాం కదా, వాటితో కలిపితే ఒక 20,000 అవుతుంది. ఈ రోజు అయితే 6,000 7,000 అరౌండ్గా అలా అయింది. నిన్నతో కలిపితే 20,000 అలా అయింది అనమాట. సో ఏం కొన్నామో చూపించేస్తాను, చూసేయండి. చాలా బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇది జార్స్ తీసుకున్నమాట, ఇంట్లో సామాన్లు అవి వేసుకోవడానికి. సో ఇవి వచ్చేసి జార్స్, కొంచెం నాయిస్ వస్తుంది, మీరేమనుకోవద్దు మరి. సో ఇది జార్స్. అండ్ తర్వాత టీ ట్రే తీసుకున్నాం అన్నమాట, సర్వ్ చేయడానికి ట్రే. ఏమైనా మనం కూడా ఏమైనా ఫుడ్స్ అవి పెట్టుకోవడానికి బాగుంటుంది కదా. సో అదనమాట, ఎవరైనా వచ్చినప్పటికీ ట్రే లేదని చెప్పేసి ట్రే తీసుకున్నాం. అండ్ తర్వాత మా ఇంట్లో ఎప్పుడు కొన్నా మాటికి పగిలిపోయి అయితే కొన్నాం. ఇవి బ్యాక్ సైడ్ చాలా నాయిస్ వస్తుంది, అందుకని అది నేను కట్ చేసేసి ఇప్పుడు వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇవి వచ్చేసి
కాఫీ కప్స్ అనమాట విత్ సాసెస్. ఇది సెట్ అలా వచ్చేసి 750 అలా పడింది. ఇది ఆఫర్‌లో 700 అలా సంథింగ్ అలా పడిందనమాట. మాకు కాఫీ కప్స్ ఎన్ని తెచ్చినా సరే అస్తమాను బ్రేక్ అయిపోతూనే ఉంటాయి. అయినా సరే తీసుకుంటూనే ఉంటాం. అది కామన్ కదా! సో, ఇదొచ్చేసి షుగర్ మీకు ఇందాక చూపించిందే. ఒక్కొక్కటి 5 కేజీస్. 2 కలిపి 600 అంటే అది కూడా ఆఫర్‌లో వచ్చింది. దానికి కూడా ఎంతో తగ్గింది. అండ్ ఇవి వచ్చేసి బార్స్. ఇవి కూడా అంతే 1+1 ఆఫర్. బార్స్ కూడా అన్నీ తక్కువ ప్రైసెస్ దొరికాయి. నేనైతే చాలా హ్యాపీ అయ్యాను. ఇందాక చెప్పాను కదా! చాక్ అనమాట. నైఫ్. ఇది స్టీల్‌ది తీసుకున్నాం. ఇంకెక్కడ ప్లాస్టిక్ లేకుండా మొత్తం స్టీల్‌ది తీసుకున్నాము. అండ్ మ్యాగీ ప్యాకెట్. ఇది జనరల్‌గా మన స్టోర్స్‌లో ఎక్కడ దొరకట్లేదు. స్పైసెస్ ఎక్కువ ఉంటది చైనీస్ మ్యాగీ. సో, అది కూడా నాకు నచ్చింది. ఇవి చాక్లెట్స్ అనమాట. గివ్ అవే ఇద్దామనుకున్నాం కదా! వాళ్ళ కోసం నేను చాక్లెట్స్ అయితే తీసుకున్నాను. అండ్ టిష్యూస్ తీసుకున్నాం. అవి కూడా 1+1 ఆఫరు. మ్యాట్స్ కూడా 99 రూపీస్‌కి మంచి మ్యాట్స్ ఉన్నాయి. చాలా వెరైటీస్ ఉన్నాయి మ్యాట్స్‌లో. సో, మేమైతే 2 మ్యాట్స్ తీసుకున్నాం. ప్రతిసారి వెళ్ళిన ప్రతిసారి ఏవి తీసుకున్నా తీసుకోకపోయినా మ్యాట్స్ మాత్రం కన్ఫర్మ్‌గా తీసుకుంటాము. మాకంత యూజ్ అవుతాయి. ఎందుకంటే షాప్స్‌కి ఉండాలి. మళ్ళీ ఇంటి దగ్గర కూడా ఉండాలి కదా! సో, 99 రూపీస్‌కి వర్తబుల్ అనిపించింది. మీరు కూడా మ్యాట్స్ ఎప్పుడైనా మీ ఇంట్లో ఉన్న మార్బుల్, టైల్స్ బట్టి మీరు మ్యాట్స్ తీసుకోండి. తక్కువకి వస్తున్నాయనో లేదంటే ఎలాగో తీసేసుకోకండి. ఎందుకంటే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నేను చాలా మంది దగ్గర చూశాను. సో, అందుకని చెప్తున్నాను అనమాట. మ్యాట్స్ తీసుకున్నప్పుడు తక్కువ రేట్ అయినా పర్లేదు మంచివి తీసుకోండి. ఎక్కువ రేట్ అయినా సరే మంచివే తీసుకోండి. అండ్ ఇది వచ్చేసి పర్ఫ్యూమ్స్ చెప్పాను కదా! ఎప్పుడు యాడ్‌లే మార్నింగ్ డ్యూ సింగిల్‌గా ఇస్తారు. ఈసారి ఆఫర్ ఇచ్చాడు. పక్కన ఇంకొక పర్ఫ్యూమ్ బాటిల్ ఇచ్చాడనమాట. అది జాస్మిన్ స్మెల్‌లా వచ్చింది. నాకు ఎక్కదు నాకు తెలిసినంత వరకు ఆ స్మెల్. బట్ మార్నింగ్ డ్యూ చాలా అంటే చాలా బావుంటది. ఇంకా యాడ్లేలో ఇంకోటుంటది మెన్ అనుకుంటా. అది కూడా చాలా బావుంటది. సో, ఇది వచ్చేసి క్రీమ్ బన్. నాకు చిన్నప్పటి నుంచి నా ఫేవరెట్. అది ఉంటే చాలు అని అనిపించేది ఒకప్పుడైతే. ఇప్పుడు అది చూడగానే గుర్తొచ్చి తీసుకున్నాను. మా ఇంట్లో అందరూ కూడా బాగా తింటారు ఈ బన్స్. సో, వెళ్ళినప్పుడల్లా ఇది కూడా నేను ఎక్కువగా తీసుకుంటాను. అండ్ తర్వాత వచ్చేసి ఇదే చెప్పాను కదా! జార్స్ అని చెప్పేసి. యాక్చువల్‌గా నేను అక్కడున్న 3 పీస్ సెట్ తీసుకుందాం అనుకున్నాను. బట్ ఈ 5 పీస్ సెట్ చాలా బావుందని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను. ఇందులో 5 జార్స్ ఉన్నాయి. 5 జార్స్‌కి 5 స్పూన్స్ కూడా ఉన్నాయి. అండ్ అదే మీడియం నుంచి లార్జ్ వరకు ఉంటాయి కదా! అలా సైజెస్ ఉన్నాయి. సో, మనకి ఇంట్లో పోపులో వేసుకోవటానికి ఎవ్రీథింగ్ అన్నిటికి బాగా సెట్ అవుతాయి. నాకు నచ్చింది. ఇది కూడా చాలా తక్కువ ప్రైజే పడింది. బాటిల్స్ కూడా అంత డెలికేట్‌గా ఏం లేదు. మనకిచ్చిన ప్రైజెస్‌కి అది చాలా బెటర్ అనిపించింది. అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను. ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి. 3 పీస్ సెట్ ఉంది, 4 పీస్ సెట్ ఉంది, ఇలా 5 పీసెస్ ఉన్నాయి. ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి. సో, నాకు ఇది నచ్చిందని చెప్పేసి ఇదైతే తీసేసుకున్నాను. ఈ ప్లాస్టిక్ ఐటెమ్స్ మీద అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి. ఇలాంటి టైంలో తీసుకుంటే చాలా బెటర్. అంటే ఇంట్లో సామాన్లకి, పెళ్ళిళ్ళైన వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయన్నమాట. సారీ సామాన్లు ఇలాంటి డబ్బాలు, డొక్కులు అన్నీ తీసుకుంటారు కదా! స్టీల్ ఐటెమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్‌కి ఉన్నాయి. సో, ఈ టైంలో వెళ్ళి తీసేసుకుంటే బెటర్. అన్నీ ఆఫర్ నడుస్తున్న ప్రతి దాని మీద ఆఫర్ ఉంది డీమార్ట్‌లో అయితే మాత్రం. అందుకే డీమార్ట్ ఎప్పుడు ఖాళీ ఉండదు. సో, ఇవి వచ్చేసి వాటర్ బాటిల్స్. మేము మొన్న వెళ్ళినప్పుడే చాలా వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. ఇప్పుడు నానమ్మ వాళ్ళకని చెప్పేసి ఒక 4 వాటర్ బాటిల్స్ తీసుకున్నాం. ఇది జాగరీ చెప్పాను కదా! బెల్లం పౌడర్. మనం ఇప్పుడు లెమన్ టీ వాటికి యూజ్ చేయడానికి బాగా ఇదవుతది. అండ్ గులాబ్ జామ్ ఇది చేసుకొని తిన్నంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. దాని వైపే చూసుకొని కూర్చొని ఉంటాను. అండ్ ఇది వచ్చేసి క్లిప్స్. ఎన్ని సార్లు కొన్నా సరే విరిగిపోతాయి టప్ 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 అని. మరి తప్పదు. ఇవి వచ్చేసి సంతూర్ సోప్. చిన్నప్పటి నుంచి అదే సోపు. అయినా మన కలర్ ఏం మారలేదు. ఈ ఎరేజర్స్ వచ్చేసి మా ఇంటి దగ్గర ఉంటది ఒక పొట్టిది. దానికోసమని తీసుకున్నాను. మా ఇంట్లో ఎలాగో చిన్నపిల్లలు ఎవరు లేరు. సో, అందుకని చెప్పేసి మా షాప్ దగ్గర ఒక అక్క వాళ్ళ పాప దానికోసం తీసుకున్నాను అనమాట. సో, ఇది ఇంకా యాక్చువల్‌గా నేను పట్టుకొని రాలేక డబ్బాలో ఫిల్ చేసాం అనమాట అన్నీని మా అన్నయ్య, నేను. సో, ఇవి చెప్పాను కదా! టిష్యూస్ అని 1+1 ఆఫర్ అన్నీ కూడా. ఇది హనీ బాటిల్ 1.2 కేజీస్ 495 ఆ రేంజ్‌లో పడిందనమాట. మరి బెటరో కాదో నాకు తెలీదు. అండ్ సిజర్ నైఫ్. ఇది కూడా కిచెన్‌లోకి మనకి బాగా యూజ్ అవుతది. బీరకాయలు గీసుకునేది అంటే పొటాటోస్ అన్నిటికి అది బాగా యూజ్ కదా! విమ్ ఇందాక చూపించాను కదా! అదొకటి, ఇదొకటి. అండ్ తర్వాత అది ఏదో టేప్ తీసుకున్నాడు మా అన్నయ్య ఇంట్లో ఏదో రిపేర్ చేస్తాడంట. అండ్ ఈ జార్ తీసుకున్నాం అంటే మనం షుగర్ ఎక్కువ తీసుకున్నాం కదా! షుగర్ అందులో వేసుకోవడానికి జార్స్ పనికొస్తాయని చెప్పేసి పెద్ద జార్స్ 2 తీసుకున్నాం. ఏదైనా పప్పులు, రుబ్బులు ఏమైనా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందని చెప్పేసి. అదొచ్చేసి సింక్ క్లీన్ చేసేవి అండ్ హ్యాండ్ వాషెస్. ఇది కూడా అంతే సింక్ క్లీన్ చేయడానికి. నేను ఇది చాలా తక్కువ ఉంటది అనుకున్నాను. స్టార్టింగ్ ఫస్ట్ తీసింది అదే 160 రూపీస్ పడింది అదొకటే. అండ్ స్పూన్స్ కూడా మనకి ఇంట్లోకి అవసరం కదా! ఎన్ని సార్లు కొన్నా సరే పోతూ ఉంటాయి. ఎక్కడ పోతాయి, ఎలా పోతాయి అసలుకి తెలీదు కానీ పోతాయి. ఇది కోంబ్. నాకు కోంబ్ విషయంలో నేను చాలా జాగ్రత్త తీసుకుంటాను. ఎందుకంటే కోంబ్‌కి చివర్లు అవి మధ్యలో కట్ అయిపోయినట్టుండి హెయిర్ మొత్తం లాగేస్తుంటున్నాయి అనమాట. సో, దానికోసం ఎన్ని కోంబ్స్ అయితే కొంటానో నేను చాలా కొంటూనే ఉంటాను. సో, ఇప్పుడొచ్చేసి
గ్లాస్ ఐటమ్స్ చూద్దాం. ఇది చాలా సేఫ్టీగా తీసుకొచ్చానండి గ్లాస్ ఐటమ్స్ మొత్తం కూడా. ఇవన్నీ కాఫీ కప్స్, టీ కప్స్ అనమాట. అన్నీ గ్లాస్ ఐటమ్సే. బాగుంటాయి కదా! ఇవే లుకింగ్ బాగుంటాయి నాకు తెలిసినంత వరకు. ఇదొకటి పింగాణీ ఐటమ్స్ కూడా చాలా బాగుంటాయి. బట్ నాకు ఎక్కడ పింగాణీవి అసలు దొరకలేదు. దొరికినా కొంచెం హెవీ కాస్ట్ అనిపించింది. సో, అందుకని చెప్పేసి మేమైతే గ్లాస్ ఐటమ్ తీసుకున్నాం. ఎలాగో మన దగ్గర పగిలిపోతాయి. దానికి ఏ కాస్ట్ పెడితే ఏంటని చెప్పేసి. ఈ కాఫీ కప్ ఇందాక సాసర్ వచ్చినవి తీసుకుని, ఇవి సాసర్స్ రావు. ఇవి ఒక 12 తీసుకున్నాము. అవి ఒక 12 ఉంటాయి. అండ్ టీ కప్స్ కూడా తీసుకున్నాం. బాగున్నాయి టీ గ్లాసెస్. అన్నీ ఆఫర్లో ఉన్నాయని తీసేసుకున్నాము. ఎప్పటికైనా యూజ్ అవుతాయని కదని చెప్పేసి. సో, ఇవన్నమాట. ఈ బాక్సెస్ అయితే అయిపోయింది. ఈ డీమార్ట్ షాపింగ్ 2 డేస్ నుంచి జరుగుతుంది. నిన్నైతే చాలా పెద్ద పెద్ద ఐటమ్స్ కొన్నాము. అందుకే కొంచెం 13,000, 14,000 అయింది. ఈరోజు 7,000 ఆ రేంజ్‌లో అయిందనమాట. ఇదంతా దేనికి, ఇప్పుడు ఎందుకు ఇన్ని సామాన్లు కొంటున్నారు అన్న దానికి నేను త్వరలోనే ఆన్సర్ చేస్తాను. సో, అది ఒక స్పెషల్ దానికోసం తీసుకున్న ఇవన్నీ కూడా. అది ఏంటన్నది మీకు త్వరలోనే చెప్తాననమాట వీడియో చేసి. సో, ఫైనల్‌గా అయితే అంతా అయిపోయింది. అన్నీ ఓపెన్ చేసేసాం. ఇప్పుడు నీట్‌గా వీటిని ఆర్గనైజ్ చేసేస్తే అయిపోయినట్టే. తీసినంత ఈజీ కాదు సర్దడం. ఇప్పుడు సర్దేసరికి మా తాతలు దిగొస్తారు. అలా ఉంటదనమాట. చూసారా ఎలా జల్లేసానో మొత్తం, షుగర్ కూడా వంపేసాను. ఇదండి ఈరోజు మన డీమార్ట్ షాపింగ్ వీడియో. ఇంకా మన ఛానల్‌లో చాలా వీడియోస్ వస్తాయి. మీషోలో నేను డ్రెసెస్ తీసుకున్నాను, సారీస్ తీసుకున్నాను, ఫుట్‌వేర్ తీసుకున్నాను. వాటన్నిటి మీద అయితే వీడియో చేయబోతున్నాను. ఈలోపు మన ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్. బై బై. టేక్ కేర్.